కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం కోటి దీపోత్సవానికి. ఇప్పుడు కుదిరిందనమాట. మా ఇంటి పక్కన అక్క టికెట్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఒక పాస్ మీద ఇద్దరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో 5:30 కల్లా అక్కడ ఉండాలి. బట్ మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ జరిగింది ట్రాఫిక్ వలన. ఈ కోటి దీపోత్సవం 14 years నుంచి జరుపుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. తెలుగు యువత, తెలుగు మహిళా శక్తి విఐపీ టికెట్స్ కోసం అయితే ఎన్టీవీ ఛానల్ ఆఫీస్లో అయితే తీసుకోవచ్చు అనమాట. విఐపీ టికెట్స్ ఉంటేనే బెటర్, ఎందుకంటే కొంచెం ఫ్రంట్ నుంచి చూడొచ్చు. అదే ఫ్రీ దర్శనం అయితే ఎక్కడో లాస్ట్లో ఉంటాము, సో ఏం కనపడదు. 5:30కి స్టార్ట్ అంటే 5కి అక్కడ ఉండడం బెటర్, ఎందుకంటే మాది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా మేము చాలా లాస్ట్కే వెళ్ళిపోయామన్నమాట. సో మేము వచ్చేసరికి స్టార్ట్ కూడా అయిపోయింది. బట్ మమ్మల్ని అయితే ఒక లైన్లో అట్లా ఆపేశారు పంపించకుండా. తర్వాత మమ్మల్ని పంపించారనమాట. సో అక్కడైతే మాకు దీపం పెట్టడానికి ప్లేస్ దొరికింది. అసలు సెట్ అయితే అద్దిరిపోయిందనమాట. ఎవరు లైన్లో నుంచి కదలను కూడా కదలట్లేదు, అది చూసుకుంటూ అలాగే ఉండిపోతున్నారు. మేము 6కి అలాగ వెళ్తే మొత్తం పూజ అయ్యేసరికి 11 అయిపోయింది. సో అందుకే మధ్యలో ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా తీసుకెళ్ళడం చాలా బెటరు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా స్వెటర్ తీసుకెళ్ళాలి, చాలా చలేస్తుంది అనమాట. ఇలా సపరేట్గా టేబుల్స్ ఉంటాయి. టేబుల్కి చాలామందే కూర్చుంటారు. ఇంకా ఆయిల్ బాటిల్స్ వాళ్ళే ఇస్తారు, వత్తులు అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. మనం జస్ట్ అక్కడ కూర్చొని వెలిగించడమే. మాకు అసలైన అదృష్టం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారనమాట. సో డైలీ మేము కన్ఫర్మ్గా ఆయన వీడియోస్ చూస్తూనే ఉంటాం. ఆయన వాయిస్ వినకుండా నైట్ పడుకోమన్నమాట. ఫస్ట్ టైం ఆయన్ని చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని మనం అనుకుంటే జరగవు, అవి జరగాలని రాసి పెట్టుంటే జరుగుతుంది అన్నట్టు. అస్సలకి మాకు టికెట్లే దొరకలేదు, అలాంటిది పక్కన అక్క తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం, ఇంకా అదే రోజు చాగంటి కోటేశ్వరరావు గారు రావడం, ఆయన స్వరాన్ని డైరెక్ట్గా వినడం, అసలు లిటరల్లీ వీఆర్ సో లక్కీ అనిపించింది. సో ఆ లక్కీ వాయిస్ని మీరు కూడా కొంచెం సేపు వినండి. ఆ కాలంలో శతవర్ష శేఖరులై 100 సంవత్సరములు జీవించినటువంటి చంద్రశేఖరి గాలికి అది నిధనం కాకుండా 2 చేతులు పెట్టి కాపాడడం అంత గొప్ప. దాన్ని కాపాడి రక్షించి పెంచేటటువంటి. ఇక్కడ నుంచుంది విగ్రహంలా కనిపిస్తుంది కదా, కాదు, ఆయన నిజంగా మనిషి అనమాట. ఆ పూజ అయినంతసేపు ఆయన అట్లానే నుంచొని ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి వేషం వేసుకొని. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా ఉంది, అందుకే ఇలాంటి చిన్న బొమ్మలు ఇచ్చారు సుబ్రహ్మణ్య స్వామివి. సో అవి ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్కటి ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తాను దీని గురించి. సో దానికి పూజలు చేయాలన్నమాట. సో అందరూ అవి రియల్గా మన ఇంటికి ఇచ్చేస్తున్నారేమో అనుకొని అందరూ ఎగబడి తీసుకున్నారు. కాకపోతే కాదు, అది పూజ కోసం ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్కటి ఇస్తున్నారు. సో అలా మా టేబుల్కి కూడా ఇచ్చారు. ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళు బొట్లు అవి పెట్టి నీట్గా అలంకరించేసి టేబుల్ పైన పెట్టేశారనమాట. మాకైతే తెలీదు ఇంత లేట్ అవుతుందని చెప్పేసి, అందుకే మేము ఫ్రూట్స్ అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు. కానీ మా ఇంటి పక్కన అక్క వాళ్ళతో కలిసి వచ్చాము. సో అక్క చాలా ఫ్రూట్స్ ఇంకా ఏమేమో చేసుకొచ్చింది, మధ్యలో ఇస్తూ ఉండిందనమాట. ఇంక అట్లా తింటూ ఉన్నాము. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలాగా ఊరేగించారనమాట, అంటే అందరికీ కనిపించేటట్టు. దీపాలు వెలిగించేటప్పుడు మాత్రం ఇలా లైట్స్ తీసేస్తారు మొత్తం. అప్పుడు అందరూ కలిసి దీపాలు వెలిగిస్తారనమాట. అవి వెలిగించడానికి అగ్గిపెట్టి అది కూడా వాళ్ళే ఇస్తారు. లాస్ట్లో దీపాలు పెట్టేటప్పుడు విఐపీ పాస్ లేని వాళ్ళని కూడా కొంతమందిని లోపలికి పంపిస్తారనమాట. సో వాళ్ళు కూడా దీపాలు వెలిగించవచ్చు. సో అలా ఎవరైనా ఫుడ్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఉంటే గేట్ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో అక్కడైనా తినొచ్చు, ఫుడ్కి అయితే ప్రాబ్లం. నేను శివ అయితే చాలా దీపాలు పెట్టుకున్నామన్నమాట. ఇవి మేమే వెలిగించాలి అని చెప్పేసి ఇంకా అవన్నీ మేమే వెలిగించాము. పక్కన వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చామనుకోండి, అది వేరే విషయం. దీపం వెలిగించేశాక లింగాభిషేకం చేస్తారు. ఇందాక లాస్ట్లో ఒక విషయం చెప్తున్నాను కదా, చూడండి, ఒక్క టేబుల్ మీద కూడా సుబ్రహ్మణ్య స్వామిది బొమ్మ లేదు. అసలు అందరూ చెంగుచాటును పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అందరూ వద్దు అలా తీసుకెళ్ళకూడదు అన్నా కూడా అస్సలు మొత్తం తీసుకెళ్ళిపోయారు, ఒక్కటి కూడా ఉంచలేదన్నమాట. అలా ఉంటుంది. లాస్ట్కి కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసేసి మేము స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం.
మా ఇంటి పక్కన ఉండే అక్క వాళ్ళు ఫుడ్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది, ఫుడ్ తినేసి వెళ్దాం అని అన్నారు. ఇంకా మేము కూడా అలా కూర్చొని వాళ్ళతో పాటు ఫుడ్ కూడా తినేసాము. మేమే కాదు, అందరూ ఇట్లానే తెచ్చుకున్నారు. అంతా అయిపోయింది గాయ్స్, లాస్ట్కి వెళ్ళిపోతున్నా. అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది, కానీ చాలా పెద్ద లైన్ ఉంటుంది అనమాట. అండ్ రేపటి దీపోత్సవానికి ఈరోజే పాసెస్ ఇస్తారు ఎన్టీఆర్ స్టేడియంలోనే. అండ్ మా దీపోత్సవం అయితే ఇలా జరిగింది. ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ. అంతే గైస్, బాయ్ బాయ్.